వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పృష్ఠ నమస్కార జాను శీర్షాసన. ఈ పృష్ఠ నమస్కార జాను శీర్షాసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈ ఆసనం చేసే ముందు మనము కొద్దిగా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం కొద్దిగా సులభమైన ఆసనమే అయినా చాలామంది వ్యక్తులు ఈ ఆసనం చేసేటప్పుడు కష్టపడుతుంటారు. దీనికి ఎటువంటి వార్మప్ చేయాలో చూద్దాము. పృష్ఠ నమస్కార అంటే ఈ విధంగా నమస్కారం మనము వీపు వెనకాల పెట్టాలి. ఈ విధంగా వీపు వెనకాల నమస్కారం పెట్టడము ఈ యొక్క ఆసనం మొదటి భాగము. ఈ విధంగా చేతులను తీసుకెళ్ళి నమస్కారంలో వీపు వెనకాల పెట్టాలంటే మన భుజాలలో చాలా ఫ్లెక్సిబిలిటీ అవసరము. ఈ భాగంలో ఉండే కండరము బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈ యొక్క కండరాన్ని ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలంటే ఏం చేయాలి? చేతులని ఈ విధంగా దగ్గరగా తెచ్చేసి ఇలా దూరంగా చేద్దాము. ఇలా దూరంగా చేయడం వలన ఈ యొక్క కండరము బాగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. అలానే ఈ యొక్క కండరంపై బాగా స్ట్రెచ్ పడి ఈ విధంగా కొన్నిసార్లు చేసి మనము ఈ యొక్క భుజంలో ఉండే కండరాన్ని ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. ఈ యొక్క ఎముక చాలా ఇంపార్టెంట్ ఎముక. దీన్ని బ్యూటీ బోన్ అంటారు. అంటే ఈ యొక్క ఎముక ఒకవేళ చిన్నగా అయిపోయి ఇలా భుజాలు కింద పడిపోతే మనము చూడ్డానికి బాగా ఉండడము అని అర్థము. ఈ యొక్క ఛాతి భాగము ఎంత విశాలంగా ఉంటుందో అంత మనము అందంగా ఉంటామని దీని అర్థము. ఈ యొక్క భాగాన్ని మనము బాగా స్ట్రెచ్ చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే మనము అప్పర్ బ్యాక్ పై బాగా వర్కౌట్ చేస్తామో ఈ యొక్క కండరంపై అంత వర్కౌట్ చేయమో అప్పుడు ఇలా భుజాలు కింద పడిపోతాయి. ఇలా పడిపోకూడదు. ఈ విధంగా ఛాతిని బాగా పైకి లేపగలగాలి. అయితే ఈ కండరాన్ని కూడా మనము స్ట్రెచ్ చేసుకోవాలి. దీని తర్వాత ఈ విధంగా చేతులని స్ట్రెచ్ చేయండి. ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేద్దాము. అలా ఎక్స్పాండ్ చేస్తూ ఈసారి మనము కొద్దిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఈ విధంగా కూడా కొంత సమయం పాటు ఉండి ఈ యొక్క భుజ కండరాలను స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఇక మనము ఆపోజిట్ మోచేతులని పట్టుకోవాలి. ఎవరికైతే వీపు వెనకాల నమస్కారం చేయలేరో అలాంటి వాళ్ళు ఈ విధంగా ఆపోజిట్ మోచేతులను పట్టుకొని నమస్కారం చేయాలి. అయితే వాళ్ళు మోచేతి కింద చేతిని పెట్టగలగాలి. అలా పెట్టి ఛాతిని ఇలా ఎక్స్పాండ్ చేయండి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి ఈ భుజ కండరాలని బాగా స్ట్రెచ్ చేసుకొని దాని తర్వాత నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. ఇప్పుడు మనము కాళ్ళని స్ట్రెచ్ చేద్దాము. జాను శీర్షాసనము వీపుపై పడుకొని చేసే ఆసనాల ముందు చేస్తాము. ఈ విధంగా కాలుని సూటిగా పెట్టవచ్చు. జాను శీర్షాసనంలో కాలుని ఇలా స్లాండ్గా కూడా పెట్టవచ్చు. ఈ విధంగా బిగినర్స్ పెడతారు. ఈ విధంగా స్ట్రైట్గా కొద్దిగా కష్టంగా ఉండి అడ్వాన్స్గా ఉండేవాళ్ళు ఆసనం చేసేటప్పుడు పెడతారు. అయితే ఇంతకుముందు ఇలా కాలుని స్లాంట్లో పెట్టి ఆసనం మనం ఇంతకుముందు చేసాము. స్ట్రైట్గా పెట్టి ఆసనం చేయలేదు కాబట్టి ఇలా స్ట్రైట్గా పాదాన్ని కాలుని పెట్టండి. ఈ యొక్క ఎడమ పాదము తొడకి బాగా తాకాలి. అలా తాకించి పెట్టండి. అలా తాకించి పెట్టి వీపుని నిటారుగా చేయండి. ఇక్కడ నడుము ఈ యొక్క భాగాన్ని మనం బాగా నిటారుగా చేయాలి. లేదా ఈ విధంగా పొట్టని లోపలికి ఫోల్డ్ చేసేసి మనము వీపుని రౌండ్ చేసి సామాన్యంగా కూర్చుంటాము. అలా కూర్చోకుండా ఈ విధంగా పైకి లెగండి. నార్మల్ జాను శీర్షాసనాన్ని చేద్దాము. చేతులని ఇలా పైకి చేసి ఇలా కాలుని పట్టుకొని కిందికి వెళ్ళాలి.
పొట్ట కండరాలని ఇక్కడికి లోపలికి బిగించండి. అలా చేసి నెమ్మదిగా చేతులని పైకి తీసుకుని వచ్చేయండి. ఈసారి మనము ఈ ఆసనాన్ని కంప్లీట్గా చేద్దాము. ఇలా ఎడమ చేతిని తీసుకెళ్ళండి, కుడి చేతుల హస్తాలను కూడా తీసుకెళ్ళి ఇలా నమస్కారంలో తీసుకెళ్ళండి. నమస్కారంలో తీసుకెళ్ళి ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేయాలి, వీపుని బాగా స్ట్రైట్ చేయాలి, కాళ్ళ వేలని మన వైపు లాగుతూ అప్పుడు మనము ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. వీపు మనని కిందికి వెళ్ళనివ్వటం లేదు, కానీ తలకి మోకాలికి తాకాలని ఆతురత ఉంది. కాళ్ళు మనని సహకరించటం లేదు. ఇలా తలని నెమ్మదిగా కిందికి తీసుకెళ్ళి ఒకవేళ తల మోకాలికి తాకుతుందా చూడండి. జాను అంటే మోకాలు, శీర్ష అంటే తల, జాను శీర్షాసనం. ఇక్కడ వీపు కొద్దిగా రౌండ్ అవుతుంది, కానీ ఇలా భుజాలని దూరంగా చేసి వీపుని ఫ్లాట్ చేస్తూ ఉండాలి. అలా చేసి కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేసి నెమ్మదిగా చేతులని ఇలా రిలాక్స్ చేద్దాము. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నాము. జనరల్గా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఛాతి ఈ విధంగా లోపలికి వెళ్తుంది. అయితే ఇక్కడ మనము చేతులను నమస్కారంలో పెట్టినందుకు ఛాతి లోపలికి అంత ఎక్కువగా వెళ్ళటం లేదు. ఈ షోల్డర్స్లో ఉండే మసిల్స్ని మనం స్ట్రెచ్ చేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి దాని తర్వాత మళ్ళీ మనము కాలుని స్ట్రైట్ చేసి ఈ యొక్క పాదాన్ని తొడకి తాకించేలాగా పెట్టాలి. వీపుని నిటారుగా చేయండి, శ్వాస తీసుకోండి. అలా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా చేతులని నమస్కారంలో తీసుకెళ్దాము. ఇలా చేతులను నమస్కారంలో తీసుకెళ్ళి ఇక్కడ ఉండండి. ఈ నమస్కారము నడుము కింది భాగంలో కాదు, వీపు నడి భాగంలోనైనా లేదా వీపు తల భాగంలో ఉండాలి. దీని తర్వాత నెమ్మదిగా ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. సాధారణంగా జనాలు ఫార్వర్డ్గా బెండ్ అవ్వమనగానే ఇలా బ్యాక్ని రౌండ్ చేసి బెండ్ అవుతుంటారు. అది ప్రాచీన పద్ధతి కూడా, పర్వాలేదు, కరెక్టే. కానీ అలా కాకుండా వీపుని స్ట్రైట్ చేస్తూ మీరు బెండ్ అవ్వండి. తలని బాగా ముందుకు తీసుకెళ్ళండి. అలా ముందుకు తీసుకెళ్తూ మోకాలు కంటే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అలా చేసి దాని తర్వాత కావాలంటే ఇలా తలని నెమ్మదిగా మోకాలికి తాకేలాగా కిందికి తీసుకొని రండి. భుజాలని దూరంగా చేయండి. మోచేతుల సహాయంతో నమస్కారాన్ని ఇంకా పటుత్వంగా చేయాలి. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. కళ్ళని తెరిచి ఈ విధంగా చేతులని మనము బయటికి తీసుకొని రావాలి. చేతులని వెనకాల తీసుకెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆసనం చేసేటప్పుడు మనము కళ్ళని మూసివేసి ఆసనం చేసినట్టు అయితే మనకు ఈ ఆసనంతో వచ్చే లాభాలు ఎన్నోసార్లు రెట్టింపు అవుతుంది. ఎందుకు కళ్ళని మూసివేసి ఆసనం చేసినట్టు అయితే ఆసనం యొక్క ఎఫెక్ట్స్ ఆ రిలాక్సేషన్తో పాటు మన ఇంటర్నల్ బాడీపై కూడా బాగా ఉంటాయి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పృష్ఠ నమస్కార జాను శీర్షాసనము. ఈ పృష్ఠ నమస్కార జాను శీర్షాసనంలో చేతులని మనము వీపు వెనకాల జోడించుతున్నాము. వీపు వెనకాల ఇలా చేతులని నమస్కారంలో జోడించాలంటే మనకు భుజంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడేలాగా ఆసనాలను చేయాలి. అలా చేసి భుజాలని బాగా ఓపెన్ చేసుకోవాలి. వీపు పైభాగాన్ని కూడా బాగా ఓపెన్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఆసనం చేస్తే చాలా బాగుంటుంది. జాను శీర్షాసనం, ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు. ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు అన్ని ఆసనాల కంటే లాస్ట్లో చేస్తాము. శవాసనంలో వెళ్ళే ముందు లేదా పడుకుని వీపుపై పడుకునే చేసే ఆసనాల ముందు ఈ ఫార్వర్డ్ బెండ్ ఆసనాలను చేస్తాము. స్ట్రెస్ రిలీఫ్ కలిగించడానికి ఈ ఆసనాలు చాలా ఉపయోగకరము. ఈ ఆసనాలను తప్పకుండా చేయాలి. ముందుగా మనము చేతులను ఇలా జోడించి ముందుకి వెనకాలకి చేయాలి.
ఇలా చేతులని ముందుకి వెనకాలకి చేస్తూ భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ముఖ్యంగా ఈ యొక్క కండరంపై బాగా ఇక్కడ స్ట్రెచ్ అవ్వాలి. ఈ పెక్టోరియల్స్ చెస్ట్ మసిల్స్ బాగా ఎక్స్పాండ్ అవ్వాలి. చెస్ట్ మసిల్స్ తొందరగా కాంట్రాక్ట్ అవుతాయి. ఎందుకు? ఈ భుజంలో ఉండే కండరం బాగా పెద్దగా అయ్యి టైట్గా అయినప్పుడు, ఈ వీపులో ఉండే కండరం బాగా హెవీగా అయినప్పుడు మనము సాధారణంగా ఇలా ముందుకి వంగే హ్యాబిట్ ఉంటుంది. కాబట్టి ఇది యొక్క కండరం చిన్నగా అయిపోతుంది. ఈ యొక్క కండరాన్ని బాగా ఎక్స్పాండ్ చేసేలాగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి అలా చేసిన తర్వాత మనము చేతులని వెనకాల తీసుకెళ్ళి మోచేతులని పట్టుకోవాలి. మోచేతులని పట్టుకొని శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి వీపుని నిటారుగా చేసి మోచేతులని పట్టుకోవాలి. అలా పట్టుకొని ఒకసారి మనము ఇలా వెనకాలకి వెళ్ళకుండా కేవలం ఛాతీని ముందు కనాలి. ఇలా అనడంతో ఏమవుతుంది? ఛాతీలో ఉండే కండరం దీంతో ఎక్స్పాండ్ అవుతుంది. ముందు వైపు చూడండి. ఛాతీని ముందుకు చేస్తూ ఉండండి. నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. దీని తర్వాత ఒక్కసారి మనము సైడ్ టు సైడ్ బెండ్ అవుతాము. సైడ్ టు సైడ్ స్ట్రెచ్ అవడం వలన మన ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. సైడ్ భాగాలలో ఉండే కండరాలు కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. ఆ కండరాలు కూడా ఇక్కడ చాలా అవసరం. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ఎందుకు ట్విస్ట్ అవుతున్నాము? ఫార్వర్డ్ బెండ్లో ముందు వెనకాల ఉండే అన్ని కండరాలు బాగా పనిచేస్తున్నాయి. ముందు ట్విస్ట్ అయ్యి దాని తర్వాత ఫార్వర్డ్ బెండ్లో వెళ్తే చాలా మంచిది. ఇలా కుడివైపు ట్విస్ట్ అయిన తర్వాత ఎడమవైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవ్వండి. పొట్ట కండరాలను బిగిస్తూ ఎడమవైపు కూడా బాగా ట్విస్ట్ అవుతాము. మళ్ళీ ఇంకోసారి మనము కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవుతాము. అలా చేసి కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. కాళ్ళ వేలని మన వైపు ముందు వైపు చేయండి. అలా చేసి కాళ్ళ కండరాలని బాగా వార్మప్ చేసుకోవాలి. ఇలా కొన్నిసార్లు చేసి కాళ్ళ వేలని మనము రొటేట్ కూడా చేసుకోవాలి. క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్ కూడా అదే విధంగా రొటేట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము వీపుని నిటారుగా చేస్తూ కేవలం కుడి కాలుని కొద్దిగా పైకి చేయండి. అలానే ఉండండి. ఇలా ఉండి కాలుపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఆ కుడి కాళ్ళ వేలని గట్టిగా మన వైపు లాగాలి. కాలు కింద ఉండే కండరంపై బాగా ప్రభావం పడుతుంది. ఎడమ పాదాన్ని కూడా అలానే చేద్దాము. కాళ్ళ వేలని మన వైపు గట్టిగా లాగి గాల్లో పెట్టండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. కింద కాలుని పెట్టేయండి. ఇక మనము ఆసనం చేయడానికి చూద్దాము. కుడి కాలుని స్ట్రైట్గా పెట్టేసి ఎడమ పాదాన్ని తొడకి తాకించడానికి పెట్టండి. అలా బోల్సర్పై కూర్చోండి. బోల్సర్పై ఎందుకు కూర్చుంటున్నాము? బోల్సర్పై కూర్చుంటే నడుము కొద్దిగా స్ట్రైట్గా ఉంది. అలానే పృష్ఠ భాగాలకు కూడా ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది. ఇదే ఆసనాన్ని మనము బ్లాక్పై కూడా చేయవచ్చు. అయితే బోల్సర్పై కూర్చొని వీపుని నిటారుగా చేసి మనము వీపుని స్ట్రైట్గా చేద్దాము. రెండు చేతులని పైకి చేసి నార్మల్గా చేసే జానుశీర్షాసనం ఒకసారి చేయాలి. ముందుకు బెండ్ అయిపోయి పాదాన్ని పట్టుకునేలాగా ప్రయత్నించాలి. అలా పాదాన్ని పట్టుకుని గట్టిగా కాలుని లాగుతూ
ఉండండి. అలా కాళ్ళని గట్టిగా లాగి కళ్ళని ఓపెన్ చేసి మళ్ళీ చేతులని పైకి చేయండి. ఈసారి మనము ఆ చేతులని ఇలా వీపు వెనకాల తీసుకెళ్ళి పృష్ఠ నమస్కారంలో జోడించాలి. ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేయండి. అలా ఎక్స్పాండ్ చేస్తూ పొట్టని బిగిస్తూ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు మన కుడి భుజం కిందికి ఎక్కువగా పడుతుంది, ఎడమ భుజం పైనే ఉంటుంది. కాదండి, కుడి భుజాన్ని వెనకాలకి చేయండి, ఎడమ భుజాన్ని కూడా ముందుకి అదే విధంగా కిందికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేస్తూ ఉండండి. ఎక్స్పాండ్ చేస్తూ తలని ఇంకా కిందికి తీసుకొస్తూ ఉండండి. ఛాతీని ఎక్స్పాండ్ చేస్తూ తలని కిందికి తీసుకొస్తూ ఉండండి. అలా చేస్తూ చేస్తూ తలని మోకాలు వైపు తీసుకొస్తూ ఉండాలి. తల మోకాలకి తాకుతుందా? మోకాలు తలకి తాకాలని మోకాల్ని బెండ్ చేయకరాదు, తలని కిందికి తీసుకొని రావాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు గట్టిగా బిగించండి. అలా చేస్తూ ఇక్కడ ఛాతీని ఎక్స్పాండ్ చేస్తూ కిందికి వచ్చి కళ్ళని మూసిపెట్టి పెట్టండి. ఇలా కళ్ళని మూసిపెట్టి మనము కాన్సన్ట్రేట్ చేస్తే మనకు ఈ ఆసనంలో డీప్గా వెళ్ళడానికి తెలుస్తుంది. అలానే ఆసనం యొక్క ప్రభావం మనపై చాలా బాగా ఉంటుంది. ఇలా ఉండడం వలన మన బ్రెయిన్లో ఉండే రిలాక్సింగ్ పార్ట్ చాలా యాక్టివేట్ అవుతుంది. అంటే మనము రిలాక్స్ అవుతాము. యాక్టివ్గా ఉన్న పార్ట్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా కాళ్ళని ఓపెన్ చేసి పైకి వచ్చేయండి. దీని తర్వాత కాళ్ళని మార్చుదాము. కాళ్ళని మార్చి ఆ కుడి పాదాన్ని ఎడమ తొడకి తాకేలాగా చూడండి. చేతులని మళ్ళీ పృష్ఠ నమస్కారంలో పెట్టండి. అసలైతే పృష్ఠ నమస్కారము ఈ ఛాతీ పై భాగంలో రావాలి. కానీ చాలామంది వ్యక్తులకు పృష్ఠ నమస్కారము నడుము దగ్గర కూడా వస్తుంది, వీపు నడి భాగంలో వస్తుంది. రాంగ్ ఏం కాదు, కానీ మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెస్ట్ని ఎక్స్పాండ్ చేయండి. అలా ఎక్స్పాండ్ ఎంత బాగా అవుతున్నారో చూడండి. అలా చూసి నెమ్మదిగా ఇక మనము కిందికి ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. అలా బెండ్ అయినప్పుడు పొట్ట కండరాలని లోపలికి బిగించండి. వీపుని గుండ్రంగా చేస్తూ తలని మోకాల వైపు కూడా చేయవచ్చు. కానీ దాంతో ఏమవుతుంది, మెడలో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే అలా కాకుండా మనము నడుము భాగాన్ని ముందుకు చేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ నడుముని ఇంకొద్దిగా ముందుకు చేస్తూ ఉండాలి. దాంతో వచ్చే ఆ స్ట్రెచ్ కాళ్ళల్లో తీవ్రంగా అవుతుంది. ఒకటి. రెండోది, ఇంకా తలని కిందికి తీసుకెళ్ళడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది. అలా ఈ ఆసనాన్ని చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పృష్ఠ నమస్కార జాను శీర్షాసన. ఈ ఆసనాన్ని మనం బోల్స్టర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన చేతుల్లో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. అలాగే భుజాల కండరాలు బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. అలాగే కాళ్లలో కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. వీపు కండరాలపై కూడా మంచి ప్రెషర్ పడుతుంది. రెండు కాళ్ళని స్ట్రైట్గా పెట్టవచ్చు, ట్విస్ట్ చేయవచ్చు. కళ్ళని మూసివేసి ఇక్కడ కొంత సమయం పాటు కూర్చోవచ్చు. ఇలాంటి రిలాక్సింగ్ ఆసనాస్ చేసిన తర్వాత మనకు ఇంకా ఎక్కువగా రిలాక్స్ చేయాలని అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనము దిండుని తీసేసి శవాసనంలో వెళ్ళాలి. శవాసనంలో వెళ్ళి ఇక్కడ మనము రిలాక్స్ అవుతాము. ఇలా కౌంటర్ చేయడం వలన చేతులు, భుజాలు, అలాగే కాళ్ల కండరాలు ఇవన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు భుజాలు ఇలా రౌండ్గా కాకుండా కింద పడిపోయేలాగా చూడాలి. అలానే చేతులు నమస్కారం ఇలా కాకుండా పై వైపే ఉండాలి.
ఇలా ఉన్నప్పుడు మన భుజంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అప్పర్ బ్యాక్ మసిల్స్లో, షోల్డర్ మసిల్స్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. షోల్డర్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఈ ఆసనము ఈజీగా చేయలేరు. వాళ్ళు ఇలాంటి ఆసనాలని చేయకుండా కూడా ఉండాలి. మన శరీరానికి హాని కాకుండా మనం ఏ విధంగా యోగా చేయాలో మనం నేర్చుకోవాలి. ఏ విధంగా అయితే మనం ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నామో అప్పుడు మనము కళ్ళని మూసివేసి ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో పృష్ఠ నమస్కార జాను శీర్షాసన ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.